Hello everyone, welcome back to our channel. So ఈ వీడియోలో MBA క్యాలెండర్ అంటే అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది 2024 to 2025. సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సో మొన్ననే ఎగ్జామ్ రాసినారు. సో 10th సెప్టెంబర్ రోజు మీ ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వాళ్ళకి 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ క్లాసెస్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో ఆ డీటెయిల్స్ అనేది రిలీజ్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. సో క్లాసెస్ అనేది మాత్రం 9th నవంబర్ అని చెప్పి ఉంది, కానీ మోస్ట్లీ ఈ వినాయక చవితి తర్వాత కాలేజెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేది 19th అక్టోబర్ లోపు కండక్ట్ చేస్తారు. సో బిఫోర్ 19th రోజైనా బిఫోర్ 19th లోపటైనా ఆర్ఎల్స్ 19th 18th 17th అట్లా 14th తర్వాత నుంచి ఎప్పుడైనా కండక్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. అండ్ ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ డేట్స్ అనేది మీకు 23rd అక్టోబర్ అండ్ 24th అక్టోబర్, అంటే మార్క్స్ అనేది అప్పట్లోపట ఉస్మానియా యూనివర్సిటీకి పంపించేస్తారు కాలేజ్ వాళ్ళు. సెకండ్ ఇంటర్నల్స్ వచ్చేసి నవంబర్ 11th నుంచి నవంబర్ 18th లోపల ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇంటర్నల్ మార్క్స్ అనేది 22 ఆఫ్ నవంబర్ వరకు ఓయూకి చేరిపోతుంది. అంటే 22nd or 21st లోపల మీ కాలేజ్కి వెళ్ళి మీరు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. దట్స్ ద రీజన్. థర్డ్ అసెస్మెంట్ అంటే 3 ఇంటర్నల్స్ ఉంటాయి కదా మనకి, థర్డ్ ఏమో మళ్ళీ December 16th నుంచి December 21st లోపల కండక్ట్ చేస్తారు. దాని మార్క్స్ 28th డిసెంబర్ లోపల ఉస్మానియా యూనివర్సిటీకి పంపిస్తారు. ఓకేనా. సో మోస్ట్లీ వర్కింగ్ డేస్ అనేది January 4th వరకు అలా ఉంటుంది. January 5th నుంచి January 15th వరకు మనకు ప్రిపరేషన్ హాలిడేస్ అనేది ఇస్తారు. అండ్ January 16th నుంచి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని టెంటేటివ్గా రిలీజ్ అయింది. ఇలాగే డేట్స్ మీద ఉంటుందని కాదు, అప్రాక్సిమేట్లీ జనవరి ఎండింగ్ అయినా December 1st వీక్లోనైనా మీకు నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అంటే మనకి ఆ ఫీ పేమెంట్ అవన్నీ January 16th తర్వాత నుంచి వస్తుంది. సో దట్స్ ద రీజన్ మనకి జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో మనకి ఎగ్జామినేషన్స్ అనేది ఉంటుంది. థర్డ్ సెమిస్టర్ మళ్ళీ 4th సెమిస్టర్ మనకి ఫెబ్లోనే స్టార్ట్ అవుతుంది. 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు ఇంటర్నల్స్ ఇవన్నీ అయిపోయి మళ్ళీ దాని ఎగ్జామ్స్ వచ్చేసి మనకి జూన్లో ఉంది. సో మోస్ట్లీ జూన్లోనే కండక్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద అకాడమిక్ క్యాలెండర్ ఆఫ్ 3rd and 4th సెమిస్టర్. ఇంకా ఫస్ట్ సెమ్ వాళ్ళది ఇంకా రాలేదు, మోస్ట్లీ ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి మీది ఇంకా అయితే రాలేదు. 3rd and 4th సెమిస్టర్ వాళ్ళకైతే ఇది. సో బై జూన్ వరకు మనకి MBA అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది 4 సెమిస్టర్స్. ఓకే. సో మధ్యలో మనకి టూర్స్ అని ఇట్లా మేనేజ్మెంట్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ వస్తాయి. సో అటెండ్ అయితే అవ్వాలి కాలేజెస్కి. సెకండ్ ఇయర్ ఈజ్ వెరీ క్రూషియల్, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో డీటెయిల్డ్గా మన ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ లెట్ మీ నో హౌ యూ హ్యావ్ రిటర్న్ యువర్ ఎగ్జామినేషన్స్, ఎగ్జామ్స్ ఎలా రాసినారు అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద థింగ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ academic year, and see you all next video. Bye everyone.